ఓకే అండి, డైనో షేక్ లడ్డూలు తయారు చేసే విధానము. ముందుగా మనము మిక్సీ పట్టుకున్న ఖర్జూరాలు, తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న కాజు 100 గ్రాములు, తర్వాత బాదం, మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని పొడి చేసుకున్నాం కదా ఆ పౌడరు, దోస గింజల పౌడరు, అది కూడా దూరగా మిక్సీ పట్టుకోవాలండి. అదేవిధంగా గుమ్మడి గింజలు, తర్వాత అవిసె గింజలు, వీటన్నింటినీ పౌడర్ కొట్టి పెట్టుకోవాలండి. నెక్స్ట్ డైనో షేక్ మొత్తం డబ్బా వేసేయాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని చివరిలో వీటితో అద్దుకోవచ్చు అనమాట. లాస్ట్లో మనం మన లడ్డూలు చేసుకున్న తర్వాత గసగసాలు అద్దుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇష్టం ఉంటే. ఓకేనా, థ్యాంక్ యూ. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మనం లడ్డూల్లాగా ఉండలుగా చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలుగా లడ్డూల్లాగా చేసుకోవాలండి. ఒక డబ్బా ఖర్జూరాలు మనం వేసినప్పుడే కరెక్ట్గా మనకి ఇలాగా ఉండలు అనేది వస్తుంది, లేదంటే పొడి పొడిగా విడిపోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సూపర్గా ఉంది కదా. ఈ విధంగా లడ్డూల్లాగా చేసుకోవాలి. డైనో షేక్ లడ్డూలు రెడీ.